హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? యాక్చువల్లీ నిన్నటి వ్లాగ్కి నేను ఏ రోజు వాయిస్ ఇస్తున్నా. యాక్చువల్లీ నిన్న వ్లాగ్ చాలా బాగా వచ్చింది, తీసాను ఎవ్రీథింగ్. సంక్రాంతికి అని చెప్పి మమ్మీ ఆఫీస్లో లైక్ చాలా అంటే చాలా సెలబ్రేషన్స్ జరిగాయి. లైక్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కొన్ని కండక్ట్ చేశారనమాట ప్రోగ్రామ్స్ అనేవి. ర్యాంప్ వాక్, డాన్సింగ్ అండ్ డైలాగ్స్ చాలా పెట్టారు. బట్ లాస్ట్ మినిట్లో నేను వెళ్ళటం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మమ్మీ కొన్ని ప్రైజెస్ గెలిచారు పార్టిసిపేట్ చేసి, అది నేను మిస్ అయ్యాను. ఇయర్ మిస్ అవ్వకూడదని చెప్పి ఐ వాంట్ టు ఎంకరేజ్ మై మామ్ టు బీ ఎవ్రీవేర్. సో అందుకని చెప్పి ఈరోజు అండ్ నిన్న మిస్ అవ్వకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని వెళ్ళాము. సో త్వరగా వెళ్ళటం వల్ల వ్లాగ్ స్టార్ట్ చేయలేకపోయాను. బట్ ప్రోగ్రామ్స్ కొన్ని తీయలేకపోయాను. నేను వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది. అంతాక్షరి ఒక గేమ్ మిస్ అయ్యా. సో మేము వచ్చిన టైంకి ఏవైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో వాటి వరకు నేను తీయగలిగాను. సో అవన్నీ కూడా ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఐమ్ సో 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 సారీ, నిన్న అప్లోడ్ చేయాల్సింది నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నందుకు ప్లీజ్ తిట్టుకోవద్దు. డెఫినెట్లీ నేను ఇది ఇంకొకసారి రిపీట్ చేయను. టైంకి ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు బ్లాగ్ కూడా ఉంది, అది కూడా చూద్దరు, చెప్తాను. బాయ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మార్నింగ్ మా కన్నయ్య కోసం చికెన్ తీసుకురావడానికి నేను మా నాన్నగారు వెళ్తున్నాం. సో అప్పుడు నేను షూట్ చేసిన వీడియో అన్నమాట ఇది. అప్పటికి లైక్ చాలా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాము. అండ్ మధ్యలో ఆగాము, డాడీ ఫ్రెండ్స్తో కొంతమందితో మాట్లాడారు. అలా రన్ అవుతూ వెళ్ళిందనమాట. చాలా వరకు ఈ వీడియో అంతా ఇలానే ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసరికి చికెన్ షాప్ దగ్గరకు వచ్చేసామన్నమాట. అదే సరౌండింగ్ అంతా కూడా మీకు తిప్పి చూపిస్తున్నా. ఇదన్నమాట చికెన్ షాప్ వీడియో. మా రాకీ కోసం చికెన్ షాప్కి ఎక్కాము. అండ్ ఇది వచ్చేసరికి వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట, రైతు బజార్. మా ఇంటి దగ్గరలో బిగ్గెస్ట్ మార్కెట్ గాను. సో చెప్పాను కదా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేయలేదు అని చెప్పి. సో దానివల్ల నేను పిక్స్తో ఇట్లా తీసుకున్నాను అనమాట. సో మమ్మీ బాస్ 9 o'clockకి ఫోన్ చేసి, రావాలమ్మా, అలా కాదమ్మా, రా అమ్మ, పండగ కదా, సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందాం, ప్లీజ్ అమ్మ రా అమ్మ అని చెప్పి మా మమ్మీ వాళ్ళ బాస్ పిలిస్తే సరే అని చెప్పి మమ్మీ లాస్ట్ మినిట్ డెసిషన్ తీసుకున్నారు. సో మా అమ్మ తోకలకు నేను వస్తా అని చెప్పి, నేను ఇంకా వస్తా అని చెప్పి మా మమ్మీని ఇసుకిచ్చాను. మా మమ్మీ కూడా సరే రా అమ్మ అన్నారు. ఈలోపు మా నాన్నగారు కన్నయ్యకి చికెన్ లేదంట, వెళ్దాం అని చెప్పి నన్ను పట్టుకుపోయారు. మా నాన్న నేను ఊరంతా తిరిగి వచ్చేసరికి 11:45 అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి తీరిగ్గా నేను మా నాన్న ముచ్చట్లు పెట్టుకొని 12 అయిపోయింది. కరెక్ట్గా గబు రెడీ అయిపోయి 12:45కి మేము కిందకి దిగాము. అప్పటికి చాలా వరకు ప్రోగ్రామ్స్ అనేవి మేము మిస్ అయ్యాము. అంతాక్షరి డాన్స్. సో ఇది మా మమ్మీ ఆఫీస్ మీటింగ్ రూమ్ అన్నమాట. సో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ మీటింగ్ రూమ్లోనే కండక్ట్ చేశారు. ఆల్రెడీ చెప్పాను కదా చాలా ప్రోగ్రామ్స్ మిస్ అయిపోయాం లేట్ అయింది వెళ్ళేసరికి అని చెప్పి. ఇప్పుడు ర్యాంప్ వాక్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ ఆంటీ చూడండి చాలా ఫన్నీగా వాక్ చేస్తున్నారు. అండ్ వెనక్కి వచ్చేటప్పుడు షీ వాక్ వెరీ స్టైల్. ఇందాకంతా కూడా చియర్ చేద్దాం, అందరినీ నవ్వుద్దామని చెప్పి అలా వాక్ చేశారు. అండ్ షీ వాక్డ్ వెరీ స్టైల్ అండ్ నైస్ అన్నమాట. చాలా యూనిక్గా షీ ప్రెజెంటెడ్ ఎవ్రీథింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది.
అండ్ ఇక్కడైతే అందరు ర్యాంప్ వాక్స్ అనేవి చేస్తారు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ వాచ్. ఇక్కడి నుంచి నా వాయిస్ కూడా రాదన్నా.
గోదారి గట్టు మీద రామసలకావే ఓ ఇంకా పెట్టుకున్న సొంత మామవే గోదారి గట్టు మీద రామసలకావే గోవిందా పెట్టుకున్న సొంత మామవే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్ర పోయిందే ఆరాధనకే పోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క రాజల పొద్దు కొడతానే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఉడి ఉడుకులు కలగవులే అలక్షయమైన అసలెప్పుడైనా కోపం నీలోన ఎప్పుడైనా చూసానా
సింగిల్ పుష్ప ఎప్పుడు సింగిల్ ఎందుకు తాగుతున్నావు కాదు కానీ ఇది ఇది ఓకే ఓకే కూల్ 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 స్వామి సార్ అది నువ్వు వస్తావు స్వామి గారిని పంపిస్తావా వద్దు
ప్రైవేట్ సెక్టర్లో ఐ డోంట్ నో అబౌట్ కోటక్ బ్యాంక్ అని ఎప్పుడైనా చూశాను కానీ ఐ నెవర్ దిస్ టైప్ ఆఫ్ సచ్ గ్యాదరింగ్ ఇట్స్ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్. అఫ్కోర్స్ ఇది మరి ఏజ్ పర్సన్ నా ఏజ్ 70 years క్రాస్. నాలాంటి వాళ్ళు ఎంతవరకు చేస్తారు నాకైతే తెలియదు కానీ డ్యూ టు మై ఎల్డర్స్ దట్ మీన్స్ దిస్ పర్సన్స్ మోర్ దాన్ మై అపౌండ్ పార్ట్నర్స్ వాళ్ళ ఏదైనా కోఆపరేట్ చేస్తే చేయగలం కానీ ఇండివిజువల్గా చేయటం ఇట్ ఈస్ సో డిఫికల్టీ. ఎనీహౌ దిస్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఐ నెవర్ సీ so many programs I have worked with subca rank to sweeper rank దాదాపు 110 members తో. ఎనీహౌ లక్ష్మి సోని సిరి ఎవరో నన్ను ఇన్వైట్ చేశారు. ఐ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ అబౌవ్ లీడర్స్. సో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నేను చూడాలి అసలు ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎల్డర్స్ గ్యాదరింగ్ ఇది నెవర్సీ. So it is great pleasure to me and ours also. So I great thanks to this partners to this project. Thank you very much. Now I am age 64 running. నేను 40 years పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యి దీంట్లో వచ్చానండి. మరి వచ్చిన కానీ మంచి ఎంకరేజ్మెంట్స్ కానీ మంచి గిఫ్ట్లు కానీ మంచి సన్మానాలు కానీ మంచి టూర్ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ నేను 40 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశాను కానీ తీసుకున్నా 4 ప్రమోషన్లు. కానీ ఇక్కడ కూడా 4 ప్రమోషన్లు ఒక 1.5 yearలో తీసుకున్నానండి. 4 ప్రమోషన్స్. అప్పుడు ఒక 1.5 lakh నేను సంపాదించాను లాస్ట్ రిటైర్మెంట్ అప్పటికి. ఇప్పుడు నాకు పెన్షన్ వస్తుంది. ఇది ఇప్పుడు సెకండ్ పెన్షన్ మళ్ళీ ఇది తీసుకున్నాను నేను కొట్టక్. ఆ కొట్టక్ పెన్షన్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అండి. ఈ ఏజ్కి ఇంటికాడో టీవీని ముందు ఒక మూల కూర్చోకుండా మనం కూడా సరదాగా వస్తున్నాం, సరదాగా చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒక విన్నపం, చాలా బాగుంటుందండి ఇది. మంచి ఇన్సెంటివ్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా కష్టపడాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, సమయం రావాలి. దేనికైనా సరే సమయం రావాలి. కొద్దిగా మీరు ఓర్పు పడితే ఆ సమయం ఆటోమేటిక్గా మీకు సహకరిస్తుంది కూడా డెఫినెట్గా. మా జగన్నాథ్ గారు అంటారు ఎప్పుడు, మీరు ఒక అడిగేయండి, మేము 2 అడుగులు మీతో పాటు వస్తాం. అదేంటండి ఒక 3 అడుగులు చిన్న బుర్రకథ ఏమంటారని చిన్న సాంగ్ చెప్తానండి. 3 అడుగులు ఒక కలప కొట్టి అయినా ఒక ఆయన నుండి ఆ కలపే కొట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు. అతను ఫస్ట్ ఎండ చుట్టూ కానీ ఊరి చుట్టూ కానీ కలపంతా కొట్టి ఒక ఋషికుమారుడు సాధువు గారు ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటా ఈయన గమనిస్తున్నాడు. ఏంటి నువ్వేంటి రోజు వచ్చి వెళ్ళిపోతున్నావు రాస్తావు ఇదని. సార్ అంతా అయిపోయింది కలప, అందరు కొట్టేసారు, నాకేమీ లేదు, నాకు జీవనం పడిపోయింది అయిందని చెబుతాడు. ఏమయ్యా పిచ్చోడా, ఇంకో అడుగు ముందుకెళ్ళా, ఒక్క అడుగు ముందుకెళ్ళి కొద్దిగా ముందుకెళ్తే నీకు మంచి కలప దొరుకుతుంది. ఆడేం చేస్తాడు, అడుగు ముందుకెళ్ళి కొద్దిగా ముందుకెళ్తాడు. అడుగులో వెళ్తే మంచి టేపు చెట్లు, మధ్య చెట్లు దొరుకుతాయి. టేప్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు గోల్డ్. మంచి ఖరీదు కదా. ఆ టేపు చెట్లు అమ్ముకుని మంచి ఇన్కమ్తో మంచిగా సంతోషపడతాడు బాగా. మళ్ళీ అనుకుంటాడు సింధూర చెట్లు ఈ దొరికినాడు, ఇంకా కాస్ట్లీ కదా, ఇంకా మంచి ఇన్కమ్ అన్నాడు. ఇంకా పరమానందంగా ఉన్నాడంట, పరమానందంగా సంతోషంగా. అబ్బో ఏంటి ఇంకో అడిగేస్తేనే గంగ చెట్లు ఈ దొరికినాయి, ఇంకొక అడిగేస్తే ఇంకేం దొరుకుతుందని 3 అడిగేసి కొండలుని అంట, కొండలు వాడంట. మంచి బంగారపు గల్లు, వజ్రపు గల్లు, ఇక చూసుకోండి వాడు పట్టపక్కలే వాడికి ఆనందానికి. అట్లా 3 అడుగులు వేస్తే వాడు వజ్రంలాగా మంచి వజ్రాలు సంపాదించాడు, బంగారు గల్లు సంపాదించాడు. హ్యాపీగా ఆనందంగా పరమానందంగా బ్రహ్మానందంగా ఫ్యామిలీని గడుపుతూ చాలా ఆనందం. అట్లాగే మన కొట్టకలో కూడా మీరందరూ కొద్దిగా సహనంతో కనుక ఓపిక బట్టి ముందుకెళ్తే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి, మంచి అద్భుత అవకాశాలు కూడా ఉంటాయి, మంచి టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మా పోలీస్ డిపార్ట్మెంట్లో రోడ్డు మీద నుంచి డ్యూటీలు చేయించేవాళ్ళు. అందరికీ మంచి వాటర్ గమనిస్తాను. मेरा दिल तू ही मेरी मंजिल गाता रहे मेरा दिल यही मेरी मंजिल. సో చూసారు కదా ఇక్కడి వరకు ప్రోగ్రామ్స్ అని. ఇప్పుడు
ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో నాకు తెలిసి మీ అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడితో ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా బ్యాక్ టు హోమ్ అనుకొని అలా వెళ్తున్నాం. మధ్యలో మా నాన్నగారు ఒక పాంప్లెట్ తీసుకొచ్చారు. ఆ పాంప్లెట్ చూసిన తర్వాత ఆ పాంప్లెట్లో ఏముందంటే అసలు ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పి ఆల్ బ్రాండ్స్ ఆర్ లెస్ అని చెప్పి దానిలో ఆఫర్స్ పెట్టారనమాట. ఆ ఆఫర్స్ పెట్టారు, ఒకసారి చూద్దాము, వెళ్దాము, నచ్చితే ఏమైనా తీసుకుందాం అని చెప్పారు. ఓకే, వై నాట్, ఏముంది దానిలో అని చెప్పి వెళ్ళి చూసాము. ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఇదే అనమాట. మామ్ అండ్ డాడ్ వెళ్తున్నారు లోపలికి. సో నేను కూడా చూసాను. మై ఒపీనియన్ ఈజ్ అన్ని ఆఫర్స్ పెట్టారు, బాగుంది, ఆఫర్స్ ప్రైస్గా చాలా బాగుంది. బట్ మాకెందుకో నచ్చలేదు. ఇట్స్ పర్సనలీ మై ఒపీనియన్. మీకు నచ్చొచ్చు, ఒకసారి మీరు ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చలే అని చెప్పి మీకు నచ్చకుండా ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మేము మెన్ సెక్షన్కి వెళ్ళబోతున్నాం. సో చూసారు కదా, ఇదైతే మొత్తం మెన్ సెక్షన్ అన్నమాట. మెన్ సెక్షన్స్లో కూడా చూసాము, నాన్నగారికి కూడా అంతగా ఏం నచ్చలేదు. సో చూద్దాం. రజనమ్మ షాపింగ్ ఎవరికి? ఓ యువర్ లవ్వా? ఫ్రెండ్స్, మా నాన్న అస్సలు వీడియోలో నన్ను చూపించద్దు అంటున్నారు, కానీ నేను చూపిస్తా. మా అమ్మే సీత. షాపింగ్కి అయితే వచ్చాము. మా మమ్మీ, మా డాడీ అంటే మా మమ్మీ పతి దేవుడికి ప్యాంటు కొందామని చెప్పి వచ్చిందనమాట. జెన్ సెక్షన్లో ఉన్నాం, చూద్దాం. మా డాడీ ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, బట్ ఇక్కడున్న జనాల్ని చూసి ఆయన షర్ట్ మీద షర్ట్ వేసుకొని ఆ షర్ట్ నాకు నచ్చలేదని చెప్పి పడేశారు అదనమాట. ఎందుకు నన్ను తీస్తావు? నువ్వు లేకపోతే నా వీడియో ఫుల్ఫిల్గా ఉండదంటమ్మా. అందరు నిన్నే ఇన్వాల్వ్ చేయంటున్నారు. రజనమ్మ, మీ ఆయనకి ప్యాంట్ కొంటున్నావా మరి? ఏం కొనువు? పాపం అలుగుతాడు కదా మరి మీ ఆయన. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న మీద అలిగింది. సో ఇప్పుడైతే ఉమెన్ సెక్షన్కి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ చూసాము వెళ్ళేటప్పుడే పైకి, బట్ మళ్ళీ ఇంకా డీటెయిల్గా చూద్దాము అని చెప్పి ఉమెన్ సెక్షన్కి వచ్చాము. అని చూసాము, బట్ మాకు ఎందుకో నచ్చలేదు. బట్ మీకు నచ్చచ్చు, ప్లీజ్ దయచేసి మీరందరూ వచ్చి చూసి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చచ్చు. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పాను, బట్ మీ అందరికీ నచ్చచ్చు. ఒకసారి అందరూ వెళ్ళి ట్రై చేయండి. బెస్ట్ డీల్, బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ చూడటం కన్నా నేను మా అమ్మ ఎక్కువ సెల్ఫీస్ దిగాము మిర్రర్ ముందు. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి. బికాస్ బెస్ట్ బ్రాండ్స్, బెస్ట్ ఆఫర్స్. నాకు నచ్చలేదని మీకు నచ్చకుండా ఉండదు. ఇట్స్ ఎవ్రీ వన్స్ పర్సనల్ ఒపీనియన్. వెళ్ళి తప్పకుండా అందరూ ట్రై చేయండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? ఈరోజు అయితే మా మమ్మీ ఆఫీస్లో జరిగిన పాట్లాక్ మేము ఎంజాయ్ చేసాం. పాట్లాక్ లంచ్.
సో మొత్తం అంతా మేము ఎంజాయ్ చేసినవి అండ్ లిటరలీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఎంత ఎంజాయ్ చేసామో వీడియోలో మీకే తెలుస్తుంది. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.